మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరు రామలింగేశ్వర స్వామి గుడి పక్కన అక్రమంగా మైనింగ్ తరలింపును అడ్డుకున్న బీజేపీ నాయకులు గట్టు మల్లేష్ మాట్లాడుతూ, గుడి ఆవరణలో గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ పురాతన విగ్రహాలను పగలగొట్టి ప్రతినిత్యం రాయిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. దేవాలయం అభివృద్ధి పేరిట కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. రామలింగేశ్వర స్వామి ఈవోను చైర్మన్ వెంటనే సస్పెండ్ చేసి అమ్ముకున్న నగదును రికవర్ చేసి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీ తరపున కోరుతున్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రమేష్, రఘువర్ధన్ రెడ్డి, అశోక్, ధర్మారెడ్డి, సుందరయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఈరోజు కందూరు గ్రామంలో గత 2 నెలలుగా అభివృద్ధి పేరుతో ఈ యొక్క టెంపుల్ వెనుక ఉన్నటువంటి భాగాన్ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తూ బ్లాస్టింగులు చేస్తూ గత 2 నెలలుగా బీభత్సం సృష్టిస్తున్నారు. మరి ప్రతిరోజు కూడా 15 లోడ్ల రాయి పోతుంది ఇక్కడ నుంచి. ఈ రాయి అంతా కూడా మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మాకేమో అభివృద్ధి చేస్తున్నాం మేము అని చెప్తున్నటువంటి ఈ అధికారులను, ఈ చైర్మన్ను, అదేవిధంగా ఈ యొక్క టెంపుల్ ఈవో గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి అభివృద్ధి ఏం చేసిండ్రని అడుగుతున్నాం. ఈ టెంపుల్ దగ్గర అభివృద్ధి అంటే కొండలను పిండి చేయడమేనా? ఈ యొక్క పిండి చేసినటువంటి వాటిని కోట్ల రూపాయలకు అమ్ముకోవడమేనా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ యొక్క టెంపుల్ ఈవో గారిని, ఈ యొక్క కమిటీని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మరి చైర్మన్ గారికి తెలియదా? అదేవిధంగా ఈవో గారికి తెలియదా? నేను ఈవో గారికి ఫోన్ చేస్తే అది నాకు సంబంధం లేదంటాడు. ఇక్కడ జరుగుతున్నది టెంపుల్ ఆవరణంలో, టెంపుల్ ఫంక్షన్ హాల్ పక్కన జరుగుతుంది. ఈ యొక్క గుట్టలను ఈ యొక్క గుట్టను దాదాపుగా ఇంకా విచిత్రం ఏంటంటే మీ దగ్గర నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఈ ఫోటో ఏంటంటే పురాతనమైనటువంటి శిల్పం. ఈ శిల్పము ఇక్కడ ఉన్నటువంటి గుండ్లకు దాదాపు ఒక 5-6 శిల్పాలు ఉండేటివి. ఇవాళ ఈ శిల్పాలు, పురాతన శిల్పాలను లేకుండా చేయడం నిజంగా ఇది చాలా దారుణం. దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఈరోజు మా మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ యొక్క కార్యక్రమాన్ని కనుక కొనసాగిస్తే మేము ఖచ్చితంగా కమిషనర్, అదేవిధంగా పర్యావరణం, తర్వాత అటవీ, పోలీస్ స్టేషన్ అన్ని రకాలుగా మేము కేసులకు సిద్ధమవుతున్నాం. ఈ యొక్క చైర్మన్ పైన కానీ, అదేవిధంగా ఈవో గారి పైన, ఈ యొక్క కమిటీకి, దీనికి ఎవరైతే ఈ కాంట్రాక్ట్ ఉన్నారో ఈ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇమ్మీడియట్లీ. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా, ఎందుకంటే ఈ యొక్క టెంపుల్ దక్షిణ కాశీగా పేరు గడించింది జిల్లా వ్యాప్తంగా. ఈరోజు దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.